హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రెసిపీ బొరోటా బాల్ అండి. నేనైతే ఈ విధంగా సింపుల్గా లంచ్లోకి బొరోటా బాల్ చేసేసానండి. కేవలం 2 స్పూన్ నూనెతో చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె అంతా కాగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్కి ఆయిల్ అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా పన్నీర్ని పక్కన తీసి పెట్టేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ కూడా ఒకటి తీసుకున్నాను, సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా ఉండేలాగా చూసుకోండి, మరి లావుగా కట్ చేయొద్దు. ఇందులోనే బ్రోకలీ వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకొని. ఒక పెద్ద క్యాప్సికమ్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను, ఉంటేనే వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. 2-3 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో మధ్యలో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. 1/2 టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా కూరగాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 10 మిరియాల దాకా పొడి చేసి వేస్తున్నాను. మీకు కొంచెం కారం కావాలనుకుంటే చిటికెడు మిరప్పొడి కూడా వేసుకోవచ్చు, నేను వేయటం లేదు. ముందుగా స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ స్వీట్ కార్న్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ అరిగానో వేసుకుంటున్నాను, లేదంటే ఇటాలియన్ సీజన్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అరిగానో లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలనుకుంటే అరిగానో వేసుకోవచ్చు. దానికి బదులుగా మీరు కస్తూరి మేతి వేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లేవర్ ఇందులో వేసుకోవచ్చు. ఈ కూరగాయలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పన్నీర్ స్టిల్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లో వేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, స్నాక్స్ లాగా తినేస్తారు, అంత బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వాలి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. ఈ రైస్లోకి మీరు జీలకర్ర, వెల్లుల్లి వేసి ఫ్రై చేసాముగా, అప్పుడే పాలకూర వేసుకొని ఫ్రై చేసుకొని రైస్ వేసుకోవచ్చు. పాలకూర ప్లేస్లో మునగాకైనా వేసుకోవచ్చు. నేను రైస్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. మనకు నచ్చిన ఆకుకూర వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా రైస్ అంతా కలుపుకోవాలి. ఈ రైస్లోకి ఇంకేం వేయనవసరం లేదు, కానీ నేను కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను. మీకు నచ్చితేనే వేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేస్తే ఈ ఫ్లేవర్ అంతా అన్నానికి బాగా పట్టుకుంటుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఫ్లేవర్ అయితే ఈ రైస్ చాలా బాగుంటుందండి, అలాగే చాలా హెల్దీ కూడా. ఫ్లేవర్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బొరోటా బాల్ని సెట్ చేసుకుందాము. ముందుగా ప్లేట్ కానీ అరిటాక్ కానీ ఏదైనా తీసుకోండి. నేను అరిటాక్ సెట్ చేసుకున్నాను. తర్వాత పన్నీర్ స్ట్రిప్ ఫ్రై వేసేసుకోండి. పన్నీర్ ముక్కలు ఇందులో అయినా కలుపుకొని వేసుకోవచ్చు, నేను పక్కన పెట్టుకుంటున్నాను పన్నీరు. 1 కప్పు ఫ్రెష్ పెరుగు. ఇంతేనండి, సింపుల్ బొరోటా బాల్ రెడీ అయిపోయింది. కొంచెం నూనెతోనే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.